హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అగైన్. ఇప్పటికి 10 సంవత్సరాలు, కానీ బాహుబలి మొదటి రోజుల్లో ఎవరూ ఊహించలేదు ఇది తెలుగు సినిమా చరిత్రనే మార్చేస్తుందని. కానీ నిజంగా జరిగిందేంటో తెలుసా? బాహుబలి ముందు తెలుగు సినిమా పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బాహుబలి వచ్చేలోపు మన తెలుగు సినిమాలు ఎక్కువగా చిన్న బడ్జెట్లు, రీజనల్ హీరోలు, రీమేక్లు మాత్రమే. పాన్ ఇండియా అన్న మాట అప్పట్లో దాదాపుగా విని కూడా ఉండరు. గ్రాఫిక్స్, విజువల్ ఉంటే కొంతవరకే, కానీ అంత విస్తృతంగా కానే కాదు. బాహుబలి మార్చేసిన తెలుగు సినిమా రేంజ్. 2015 జూలై 10న బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయింది. మొదటి రోజుల్లోనే 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా టాక్ లేదు, కానీ రోజులు గడిచే కొద్దీ సూపర్ మానుభవంగా మారింది. హిందీలో, తమిళంలో కూడా కలెక్షన్లు దుమ్ము లేపేసింది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, ఇది తెలుగు సినిమా గౌరవాన్ని పాన్ ఇండియా లెవెల్కి పెంచేసింది. ఒకటా రెండా, బాహుబలి సినిమాకు ఎంతో గుర్తింపు, మరెన్నో అవార్డులు. 2016 నేషనల్ అవార్డులో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు గెలిచిన తొలి తెలుగు సినిమా బాహుబలి. విఎఫ్ఎక్స్ విభాగంలో శ్రీనివాస్ మోహన్ గారు నేషనల్ అవార్డు గెలిచారు. ఫిల్మ్ఫేర్, సైమా, ఇండియన్ సినిమా విభాగాల్లో వందలాది అవార్డ్స్. బాహుబలి తర్వాత తెలుగు సినిమాలో ఎంతగానో మార్పు వచ్చింది. బాహుబలి తర్వాత మన సినిమాలు చిన్నవి కాకుండా పెద్ద స్థాయిలో వస్తున్నాయి. పుష్ప, ఆర్ఆర్ఆర్, సాహో, కేజీఎఫ్ వంటివి ఇప్పుడు దేశం మొత్తం చూస్తుంది. ప్రభాస్, రాజమౌళి లాంటి వారు నేషనల్ స్టార్లుగా మారారు. అయితే జూలై 10న బాహుబలి టీం రీయూనియన్ అయింది. బాహుబలి 10వ వార్షికోత్సవ సందర్భంగా జూలై 10న హైదరాబాద్లో గ్రాండ్ రీయూనియన్ జరిగింది. ప్రభాస్, రాజమౌళి, రానా, కీరవాణి, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ అందరూ కలిశారు. అనుష్క, తమన్నా రాలేకపోయినా ఫ్యాన్స్ వారిని మిస్ అయ్యారు. వాణి గారు స్వయంగా పియానో వాయించి బాహుబలి జ్ఞాపకాలను గుర్తు చేశారు. బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ అనౌన్స్మెంట్. బాహుబలి పార్ట్ 1 and 2 కలిపి ఒకే సినిమా బాహుబలి ది ఎపిక్ పేరుతో గ్లోబల్ గా తిరిగి థియేటర్స్ లోకి రాబోతుంది. రివ్యూ స్టాక్ నుండి రికార్డ్ బ్రేక్ వరకు వెళ్లిన ఈ ప్రయాణం మళ్ళీ తెరపైకి వస్తోంది అక్టోబర్ 31, 2025న. బాహుబలికి ముందు చిన్న బడ్జెట్లు, రీమేక్లు, రీజనల్ పరిమితి ఉన్న సినిమాలు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా విజన్, భారీ బడ్జెట్, ప్రపంచ స్థాయి గుర్తింపులు. బాహుబలి సినిమా మన సినిమాలకు దారి చూపింది. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఇది ఒక ఉద్యమం. ఇప్పుడు మన తెలుగు సినిమాల స్టాండర్డ్ ప్రపంచం మొత్తం చూసేలా. అది మీ అభిప్రాయం ఏమిటి? బాహుబలి మీకు ఏ విధంగా గుర్తుంది? కామెంట్స్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి.